అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ అండి. పెన్షనర్స్‌కి శుభవార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్‌ను విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్స్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇస్తూ సంచలనాత్మకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో ప్రత్యేకత కేసుగా భావించి ఈ కేసులో సుప్రీంకోర్టు మహిళా పక్షాన్నే నిలిచింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ఆమెకు రావాల్సినటువంటి పెన్షన్ ఇవ్వాల్సిందేనని సదరు కంపెనీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, అలాగే జస్టిస్ ఆర్ మహాదేవ్ తో కూడిన ధర్మాసనము తీర్పునైతే వెలువరించిందనమాట. సో, దీనిలో ప్రత్యేకంగా కేసులో అభివర్ణించిందనమాట. ముఖ్యంగా కీలక తీర్పునైతే విడుదల చేయడం జరిగింది. కేసు మూలాలను పరిశీలించిన కోర్టు పెన్షనర్స్‌కి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 142లోని ప్రత్యేక అధికారాలను వినియోగించి రాధాదేవికి పెన్షన్ ఇవ్వాలి అంటూ కంపెనీ అయితే ఆదేశించింది కంపెనీని. సో, ఇవ్వాల్సిన పెన్షన్ మొత్తాన్ని రాధాదేవి బ్యాంకు అకౌంట్‌లో డిసెంబర్ 31లోగా జమ చేయాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. పెన్షనర్స్‌కి తన పెన్షన్‌పై పూర్తి హక్కు ఉంటుంది. అయితే సో, ఆ పెన్షన్ తమ జీవన ఆధారము. సుప్రీంకోర్టు ఈ కేసులో రిటైర్డ్ ఉద్యోగి యొక్క భార్య పేరు ప్రస్తావించి సంచలన తీర్పయితే ఇవ్వడం జరిగింది.